హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో తిరిగి కొనలేనిది ఏది? డబ్బునా, వస్తువులా? బహుశా కాదు. అది సమయం, టైం. గడిచిన క్షణం మళ్ళీ రాదు. అవునా కాదా? చాలామంది స్టూడెంట్స్ తమ సమయాన్ని సరైన పద్ధతిలో ఉపయోగించలేకపోతున్నారు. టీవీ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం, ఫ్రెండ్స్తో అనవసరంగా కబుర్లు చెప్పడం వంటి వాటిలో గంటల తరబడి గడిపేస్తున్నారు. ఇవన్నీ సరదాగా ఉండొచ్చు, కానీ వీటి వల్ల మీ భవిష్యత్తుకు ఉపయోగపడేది ఏమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. మీలో ఎంతమంది ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేస్తుంటారు? నిజం చెప్పండి, సిగ్గుపడకండి. చాలా మంది ఇలా చేస్తుంటారు, కానీ దీని వల్ల ఏమవుతుంది తెలుసా? మీ పని పెరిగిపోతుంది, ఒత్తిడి పెరుగుతుంది, చివరికి సమయం లేక సగంగా పని పూర్తి చేయాల్సి వస్తుంది. రాము ఒక లేజీ అబ్బాయి. చదవంటే అతనికి చాలా విసుగు. ఎప్పుడు కూడా ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా కూడా పట్టించుకునేవాడు కాదు. ఇంకా టైం ఉందిలే అని అనుకునేవాడు. అలా ఎగ్జామ్ టైం దగ్గరకొచ్చింది. అప్పుడు రాముకు భయం వేసింది. బుక్స్ ఓపెన్ చేసి చూడడం మొదలుపెట్టాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. సరిగ్గా చదవడానికి సమయం లేదు. పరీక్షల్లో అతనికి తక్కువ మార్కులు వచ్చాయి. దానివల్ల మంచి కాలేజీలో సీటు రాలేదు. తన భవిష్యత్తు గురించి చాలా బాధపడ్డాడు. అప్పుడు అనుకున్నాడు, అప్పుడే సమయాన్ని వృధా చేయకుండా చదివి ఉంటే ఎంత బాగుండేది అని. రాము చేసిన తప్పు మీరు ఎప్పుడైనా చేశారా? భవిష్యత్తులో చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్, టైమ్ ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్. ఒక నది లాంటిది. అది ఎప్పుడు వెనక్కి ప్రవహించదు. ఒక్కసారి గడిస్తే మళ్ళీ రాదు. అందుకే ప్రతి క్షణం చాలా విలువైనది. మీ ముందు ఒక గొప్ప భవిష్యత్తు ఉంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇదే సరైన సమయం. చదవడానికి, నేర్చుకోవడానికి, మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సమయాన్ని ఉపయోగించండి. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మీ ప్రతి నిమిషాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో ఒక్కసారి గమనించండి. అనవసరమైన విషయాలకు ఎంత సమయం కేటాయిస్తున్నారో చూడండి. వాటికి తగ్గించండి. మీ భవిష్యత్తుకు ఉపయోగపడే పనులను ఎక్కువ సమయం ఇవ్వండి. ఇప్పుడే మొదలు పెట్టండి. మీలో ఎంతమంది ఈ రోజు నుండి మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు, నిర్ణయించుకుంటున్నారు? ఒక్కసారి కమెంట్స్ లో రాయండి. గుర్తుంచుకోండి స్టూడెంట్స్, విజయం ఒక్క రోజులో రాదు. క్రమం తప్పకుండా చేసే ప్రయత్నాల వల్ల వస్తుంది. ప్రతిరోజు కొంచెం సమయం చదివినా, ఒక కొత్త విషయం నేర్చుకున్నా మీ లక్ష్యం వైపు ఒక అడుగు ముందుకు వేసినట్లే. సమయాన్ని వృధా చేయడం అంటే మీ భవిష్యత్తును వృధా చేసుకోవడమే. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడమే. కాబట్టి ఈ క్షణం నుండి అయినా మేల్కోండి. మీ సమయాన్ని విలువైనదిగా భావించండి. ప్రణాళిక వేసుకోండి. ప్రతిరోజు ఏమి చేయాలో నిర్ణయించుకోండి. మీ లక్ష్యాలను గుర్తుపెట్టుకోండి. వాటిని చేరుకోవడానికి కృషి చేయండి. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మీరందరూ గొప్ప స్థాయికి చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అందరితో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా సమయం విలువ తెలుస్తుంది. నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్లో తప్పకుండా రాయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.